అందరికీ జై భారత్. మనకు తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు. మొత్తానికైతే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి శుభవార్త. 18 నుంచి 19 తారీఖు అక్టోబర్ దీపావళి కానుకగా మోడీ సర్కారు పిఎం కిసాన్ నిధి విడుదల కాబోతా ఉంది. మన అకౌంట్లో ఎవరెవరి ఖాతాలో పడబోతా ఉన్నాయి. అట్లనే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా 7,000 రూపాయలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడాలి. ఇందులో మాత్రం ఒక వర్గాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఆ వర్గం ఎవరు, ఎందుకు డిలీట్ చేశారు, అట్లనే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ 2025లో ఈ రూల్స్ పాటించిన వాళ్ళకే కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు. అలాగే ఇంకా మనకున్నటువంటి సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి పథకాలు కూడా ఓన్లీ పిఎం కిసాన్ పొందిన వారికి మాత్రమే. కాబట్టి ఈ 25వ విడత చాలా స్పెషల్. మీకు నరేంద్ర మోడీ పైసలు కావాలన్నా, అలాగే మనకు జీవితంలో ఇంక ముందు మంచి భవిష్యత్తు కావాలన్నా వీడియోను దయచేసి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే దీనికి సంబంధించినటువంటి వీడియోలో ఏ వర్గానికి రావు, మనం ఏ కండిషన్ల మీద 21 విడత రాబోతా ఉంది. అట్లనే 2022 నుంచి అంటే 12వ విడత నుంచి ఇప్పటి వరకు పిఎం కిసాన్ డబ్బులు రానోళ్ళకు కూడా అక్షరాల 18,000 రూపాయలు మీ ఖాతాలో పడబోతా ఉన్నాయి. ఎందుకంటే పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకుంటే, అలాగే ఆధార్ టు బ్యాంకు లింకు చేసుకుంటే, మీ ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకుంటే, కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటించాలి. ప్రతి ఒక్కళ్ళు వీడియోను ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం డైరెక్ట్గా చూసుకుంటే ముందుగా ఒక చిన్న విషయం కూడా మీకు వివరించబోతా ఉన్నా. నేను ఏమన్నా ఇప్పుడు 18,000 రూపాయలు అండి రైతుల ఖాతాల్లో 18,000. ఇది చాలా లేటెస్ట్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సహాయం మనకు 2022 నుంచి నిలిచిపోయిన ప్రతి విడత రాబోతా ఉంది. కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం కంపల్సరీ. అదేంటంటే రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు ముహూర్తం వీరికి లేనట్లే నేను కూడా చెప్పిన, వీరికి లేనట్లే వాళ్ళు ఎవరు చెక్ చేసుకోండి. అట్లనే మనకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఇక్కడ ఉన్నాయి. రైతులకు ఇది నిజంగా పండుగ శుభవార్తనే. ముఖ్యంగా దీపావళి ముందు తమ ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయంటే ఆనందమే వేరు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు విడుదలపైన తాజా అప్డేట్ వచ్చేసింది. 21వ విడత ఈ నెల 18న ఒకసారి చూడరు ఇక్కడ, ఈ నెల 18 నుంచి 19 తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా దీపావళి పండుగ కానుకగా విడుదల చేయబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇంకో విషయం కనుక మనం చూసుకుంటే ఇక్కడ కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సహాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఏమని ఇక్కడ అన్నదాత సుఖీభావ ఉంది. వాళ్ళు అన్నదాత సుఖీభావ ఆల్రెడీ మనకు ఇది ఆంధ్ర రైతాంగానికి ఆగస్టు 2వ తారీఖు నాడు మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కార్ ఉంది కాబట్టి పిఎం కిసాన్తో కూడి మనకు 7,000 రూపాయలు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు జమ అవుతాయి. ఈసారి కూడా అలాంటి శుభవార్తను ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ రైతులు మరి ఏం చేయాలి, తెలంగాణ రైతులు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకు అన్నదంగా 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి ఆంధ్ర రైతులకు. అలాగే తెలంగాణ రైతాంగానికి 2,000 ఒకటో విడతకైతే. అయితే మీకు ఇంకా 2-3 విడతలు, ఇప్పుడు 20వ విడత రాలే, 19వ విడత రాలే, 18వ విడత రాలే. ఇలా రాని వాళ్లకు ఇప్పుడు 4 విడతల పైసలు రాలేవనుకో ఒకేసారి 8,000 రూపాయలు మన బ్యాంక్ ఖాతాలో పడతాయి. కానీ ఈ పని మాత్రం కంపల్సరీ చెయ్యాలి. అది ఏ పని అంటే డైరెక్ట్గా నేను నిబంధనల కాడికి వచ్చేస్తున్నాయిగా. ఎందుకంటే చాలా లెంత్గా తీసుడు అవసరం లేదు, ఉన్న కాటికి షార్ట్ కట్లో చెప్పేద్దామని చెప్తా ఉన్నా. ఇక్కడ ఏంటి అంటే అర్హతను చెక్ చేసుకోండి. ప్రభుత్వం ఏమంటా ఉంది, మీ అర్హతను చెక్ చేసుకోండి. మీరు బెనిఫిషియర్ లిస్టులో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా సులభం. పిఎం కిసాన్ ఆర్థిక వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫార్మా కాన్వర్
ఆ క్యాప్చర్ కోడ్లోకి మీ బెనిఫిషియరీ స్టేట్ తీసుకోండి, ఆప్షన్ ఎంచుకోండి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పూర్తి వివరాలు చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఈకేవైసీ స్టేటస్ దగ్గర ఎస్ అని ఉంటే మీకు 21వ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. పిఎం కిసాన్ కోసం ఈకేవైసీ ఇక్కడ ఎస్ కాక నో అని ఉందనుకో మీకు డబ్బులు రావు. దానికోసం ఏం చేయాలన్నా కూడా చెప్తా. అట్లనే ఇక్కడ మనకేమిచ్చారు, ఒకవేళ ఈకేవైసీ కాకపోయి ఉంటే దాన్ని పూర్తి చేయడానికి చివరి అవకాశం భావించి వెంటనే పిఎం కిసాన్ ఫోల్డర్లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా కూడా పిఎం కిసాన్ యాప్లో సేఫ్ అధికేషన్ ద్వారా ఈకేవైసీని పూర్తి చేయొచ్చని గుర్తుంచుకోండి. ఇది చదువుకున్న వాళ్ళు. ఇక ఈ నిబంధనలు పాటించిన రైతుల ఖాతాల్లో మాత్రమే ఒకేసారి పిఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. చిన్న పొరపాటు కారణంగా 2000 కోల్పోవద్దు అని మనకు ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. కానీ నేను మీకు ఏమంటా ఉన్నా అంటే ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈకేవైసీని చూపిస్తా. ఇప్పుడు ఏ రకంగా చేయాలనేది ఈకేవైసీ పక్కా చూపిస్తా. ఈకేవైసీ అనేది మీకు తెలియాలి, ఈకేవైసీ విలువ కూడా తెలియాలి.